హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. మీరు బీటెక్, బిఎస్సి, ఎంఎస్సి లేదా ఇతర ఎలిజిబుల్ డిగ్రీ కోర్స్ చదువుతున్నారా? గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంటెక్, ఎంఎస్, పిహెచ్డి చేయాలనుకుంటున్నారా? లేదా పిఎస్యు జాబ్స్, గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ గేట్. ఓకే, సో ఈ వీడియోలో గేట్ అంటే ఏమిటి, ఎవరు అప్లై చేయొచ్చు, అప్లికేషన్ డేట్స్, ఫీజు, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, స్కాలర్షిప్, పిఎస్యు జాబ్స్, అడ్మిషన్, ఇలా ఏ టు జెడ్ ప్రాసెస్ ను స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరాకర్ వరకు మిస్ చేయకుండా చూడండి. గేట్ అంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇది నేషనల్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, సిబిటి మోడ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఐఐటి అండ్ ఐఐఎస్సి కలిపి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫున కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ద్వారా హైయర్ స్టడీస్ తో పాటు పిఎస్యు జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఐఐటి మద్రాస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో గేట్ ఎందుకు రాయాలి అంటే, గేట్ స్కోర్ ద్వారా ఐఐటీస్ లో ఎంటెక్, ఐఐఎస్సిలో ఎంఎస్, పిహెచ్డి అడ్మిషన్స్, రీసెర్చ్ ఆపర్చునిటీస్, అదేవిధంగా పిఎస్సి, గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్షిప్ వంటి బెనిఫిట్స్ అయితే దీని నుంచి ఉంటాయి. సో దట్ గేట్ రాసుకోవడం ఉత్తమం. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరు అప్లై చేయొచ్చు అంటే, ఎలిజిబుల్ కోర్సెస్ బిఈ, బీటెక్, బిఆర్క్, బీఫామ్, బిఎస్సి రీసెర్చ్, బిఎస్, ఎంఎస్సి, ఎంసీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చదివినటువంటి వాళ్ళు, డిగ్రీ థర్డ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు కూడా ఎలిజిబుల్ అనమాట. నో ఏజ్ లిమిట్, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, నో ఏజ్ లిమిట్ అండ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక డేట్స్ వచ్చేసి జూలైలో నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది. సో సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఉంటుంది. సెప్టెంబర్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. కరెక్షన్ విండో అక్టోబర్ లో ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ జనవరిలో రిలీజ్ అయితే జనవరి 2027 లో. సో ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఓకే, రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ లో ఉంటాయి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దీంట్లో ఉమా గైడ్స్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. సో ఇక ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేయాలి అంటే, మనకి జిఓఏ పిఎస్ పోర్టల్లో ఓపెన్ చేయాలి. దాంట్లో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది రాస్తున్నాము అనేది. ఎగ్జామ్ సిటీ, తర్వాత ఫోటో, సిగ్నేచరు, అప్లికేషన్ ఫీ పే చేయాలన్నమాట. సో ఫైనల్ గా సబ్మిట్ చేయాలి. కన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అన్ని ఎగ్జామ్స్ కి ఇలాగే ఉంటుందండి. తర్వాత డాక్యుమెంట్స్ వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్, కేటగిరీ సర్టిఫికెట్, పీడబ్ల్యూడి సో రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మనకి ఫీజు వచ్చేసి కి 900 ఉంటుంది, ఇంక్లూడింగ్ ఉమెన్, ఫిమేల్. సో అదర్ క్యాండిడేట్స్ కి 1800 గా ఫీజు ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే, ఇందాక మనం అనుకున్నట్లు 3 అవర్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 165 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్స్ వచ్చేసి ఎంసీక్యూ, ఎంఎస్క్యూ టైప్ ఉంటాయి. ఎన్ఏటీలో ఉంటుంది సెక్షన్స్. జనరల్ ఆప్టిట్యూడ్ 15 మార్క్స్ కి, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్క్స్ కి, 4 సబ్జెక్ట్స్ 72 మార్క్స్ కి ఉంటాయి. ఎంసీక్యూలో మాత్రమే కొన్ని క్వశ్చన్స్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో గేట్ లో సుమారు 30 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని సబ్జెక్ట్స్ పేపర్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే, పాపులర్ పేపర్స్ కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, బయోటెక్నాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లైఫ్ సైన్సెస్, డేటా సైన్స్ అండ్ ఏఏ, ఎకనామిక్స్, ఆర్కిటెక్చర్, కామర్స్, ఇవన్నీ ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ సంబంధించిన పేపర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఆఫ్టర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రెస్పాన్స్ షీట్ వస్తుంది. ఆన్సర్ కి, ఛాలెంజ్ విండో, ఫైనల్ కి రిజల్ట్, స్కోర్ కార్డు వస్తుంది. ఇది కూడా సేమ్ అన్ని ఎగ్జామ్ కి సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది అనమాట, ఏ ఎగ్జామ్ పైన. సో తర్వాత స్కోర్ వ్యాలిడిటీ 3 ఇయర్స్ వరకు స్కోర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్ తో 3 సంవత్సరాల వరకు అడ్మిషన్ లేదా రిక్రూట్మెంట్ ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, సో గేట్ స్కోర్ ద్వారా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐఎస్సి, జిఎఫ్టిఐస్, స్టేట్ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ పొందొచ్చు.
సో ఇక గేట్ ద్వారా ఎంటెక్ లో అడ్మిషన్ పొందిన ఎలిజిబుల్ స్టూడెంట్ కి గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రతి నెల స్కాలర్షిప్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇక జాబ్స్ ప్రముఖ పిఎస్యు కంపెనీస్ గేట్ స్కోర్ ఆధారంగా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ ఆయిల్ కంపెనీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్, తర్వాత ఎన్టీపీసీ థర్మల్, బిహెచ్ఈఎల్, ఐఓసిఎల్, గెయిల్, హెచ్పిసిఎల్, బిపిసిఎల్, పవర్ గ్రిడ్, ఎన్హెచ్పిసి, వీటిల్లో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడివిడిగా వస్తాయి. దీంట్లో జాబ్ ఆపర్చునిటీ మీ స్కోర్ ఆధారంగా ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంటే ఇంకా గేట్ ద్వారా. ఓకే, సో గేట్ మంచి స్కోర్ తెచ్చుకుంటే అసలు యాక్చువల్గా బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే థర్డ్ ఇయర్ లో కూడా అటెంప్ట్ చేస్తారు కొంతమంది పిల్లలు. ప్రిపేర్ అయితే మంచిదన్నమాట. సో ప్రిపరేషన్ టిప్స్ ఏంటంటే ఇంకా ప్రీవియస్ పేపర్ ని సాల్వ్ చేయండి, మాక్ టెస్ట్ ని ప్రాక్టీస్ చేయండి, తర్వాత స్టాండర్డ్ బుక్స్ ని ఫాలో అవ్వండి, డైలీ రివిజన్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఏ ఎగ్జామ్ కైనా కూడా, ఎంట్రన్స్ ఎగ్జాములకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక ఇది మనకి గేట్ కి సంబంధించినటువంటి విషయం ఫ్రెండ్స్. ఓకే, ఇది కంప్లీట్ ప్రాసెస్, ఫాస్ట్ గా చెప్పేశాను. సో మీకు డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గేట్ రాస్తుంటే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఉమా గైడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మీ గేట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. ఓకే, గేట్ కానీ తర్వాత కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా సివిల్స్ రాయాలి, అటెంప్ట్ ఇవ్వాలి చదివి. ఎందుకంటే దేశము, సరౌండింగ్స్, ప్రపంచము గురించి ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు పిల్లలంతా కూడా ఎలా ఉన్నారంటే ఏ మూసలో వస్తే ఆ మూసలోనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ప్రిపేర్ అవుతున్నారు, డాక్టర్సే చూడండి, వాళ్ళకి దానికి మించి నాలెడ్జ్ ఏముండదు అనమాట. సో బయట ప్రపంచమే తెలియడం లేదు. ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ పని తప్ప నలువైపులా లేదు. అదే సివిల్స్ ఐఏఎస్ ఆఫీసర్ చూడండి, వాళ్ళ ఎగ్జామ్ లో అన్ని కూడా కవర్ అవుతాయి. ప్రతి సబ్జెక్ట్ ని వాళ్ళు కలెక్టర్ అనేవారు రివ్యూ చేస్తారనమాట కదా. ఈచ్ సబ్జెక్ట్ ని ఈచ్ సెక్టార్ వాళ్ళని పిలిచి రివ్యూ చేస్తారు. జిల్లాలో మొత్తం జరిగినటువంటిది వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది. సో దట్ పిల్లలు తప్పకుండా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఒకసారైనా కూడా చదివి రాయాలి ఈ ఎగ్జామ్స్, సివిల్స్ అనేది ఒక ఇది ఉందన్నమాట. సో అలాగే ఈ గేట్ రాసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ నిలకడ లేకుండా ఉన్నాయి. సో ఏఐలో కూడా నిన్న లే ఆఫ్స్ ఉన్నాయి చాలా అమెజాన్ కంపెనీలో అని విన్నాను నేను. సో న్యూస్ వచ్చింది. సో ఏఐలో నిపుణులు అయితే దాంట్లో మీకు తిరుగులేదు అంట. ఇంకా ఫ్యూచర్లన్నా దానికి కూడా ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. సో దట్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేట్ రాసుకొని పీజీకి వెళ్ళొచ్చు. అదే విధంగా గేట్ స్కోర్ ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కూడా కొట్టచ్చు అనమాట. సో వీలైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. సో నోటిఫికేషన్ వచ్చింది, ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా, గట్టిగా ప్రిపేర్ అయితే మనకు ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో ఉంటది కాబట్టి బాగానే రాయొచ్చు. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్స్ లో పెట్టండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.